హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు పచ్చడి. మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో మా మమ్మీ ఎలా చేస్తుందో మా మమ్మీ ప్రాసెస్ చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం రండి. ఫస్ట్ మనం చింతపండుని తీసుకొని ఒక అర్ధపావు చింతపండు తీసుకొని దాన్ని నార లేకుండా నీట్గా చేసుకొని జీలకర్ర, పసుపు, ఒక ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు మనము కారం ఎంత కావాలో అంత తీసుకోండి. ఎందుకంటే అర్ధపావు చింతపండుకి ఒక చెటాకు పచ్చిమిరపకాయలు పడుతుందండి. ఎందుకంటే పులుపు బట్టి మనము పచ్చిమిరపకాయలు వాడాలండి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 పావుల నూనె పోసి పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా తుంచుకొని వేసుకోవాలన్నమాట. వేసుకొని అందులో మంచిగా వేగించాలన్నమాట. ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి మంచిగా అంటే పండ్లుగా కాలాలంట అవి మంచిగా. అందులో నూనెలో ఎంత మంచి ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుందని మమ్మీ చెప్పింది. సో అందులో మనం కొంచెం పసుపు వేసేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాం నూనెలో. పసుపు కూడా నూనెలో మంచిగా వేగాలండి, ఎందుకంటే లేకపోతే అది కొంచెం పచ్చి వాసన ఉంటుందన్నమాట. సో అది పసుపు కూడా అందులో వేగిన తర్వాత ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండుని వేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మంచిగా మగ్గాలన్నమాట. ఈ పండ్లుగా కాలాలి మంచిగా. ఈ మంచిగా కాలిన తర్వాత మనం నీట్గా చేసి పెట్టుకున్న చింతపండు వేసేసుకొని అది కూడా మంచిగా అందులో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. అది కూడా కొంచెం అంటే అందులో కొంచెం తేమ ఉంటుంది కదా, ఆ తేమ అంతా పోయి నూనెలో మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి. అది ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ఇప్పుడు నెక్స్ట్ గల్లుప్పు వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. సన్నుప్పు వాడద్దంట మా మమ్మీ అంటుంది. గల్లుప్పు వేసేసుకొని రుచికి సరిపడా గల్లుప్పు వేసేసుకొని అది మంచిగా మొత్తం అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్న తర్వాత అది ఇట్లా మంచిగా అంతా ముద్దలుగా లేకుండా అది కొంచెం చింతపండుని మంచిగా ఇట్లా చేసేసుకోవాలి. ముద్దలు లేకుండా మంచిగా ఇట్లా చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట నూనెలో. పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర, చింతపండు ఇవన్నీ మంచిగా వేగాలన్నమాట ఆయిల్లో. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత చల్లార్చుకోవాలి. మంచిగా చల్లారదాకా ఒక సైడ్కి పెట్టుకోవాలండి. మంచిగా ఇట్లా గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట. వేయించుకున్న అవన్నీ ఇట్లా మంచిగా చల్లార్చుకొని ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చిన తర్వాత అప్పుడు మనము మిక్సీ జార్లో కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, ఇంకా కొత్తిమీర వేసేసి మనం ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఇవన్నీ ఉంది కదా అది వేసేసుకొని మళ్ళీ మనకి ఇప్పుడు ఉప్పు చూసుకోవాలండి. మీరు ఒకసారి అది ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. మీకు సరిపోలేదు అనుకుంటే వేసుకోవచ్చు. మధ్యలో ఇలా స్పూన్తో కలుపుకుంటూ పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మంచిగా పేస్ట్ చేసేసుకొని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకొని మళ్ళీ సేమ్ స్టవ్ ఆన్ చేసేసుకొని సేమ్ కడాయి అదే పెట్టుకోవాలండి. పెట్టుకొని అందులో ఒక పావు ఆయిల్ వేసేసి ఆయిల్ వేడకాక ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. నూనె చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు ఫ్రై చేసేస్తాం కదా ఆయిల్లో. అంత ఆయిల్ ఏం పట్టదండి, కొంచెం ఒక పావు సరిపోతుంది పోపుకి. ఇప్పుడు నూనె కాగాక ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక 4 మిరపకాయలు వేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు ఇవి 2 మంచిగా వేగాక ఇందులో మనం ఫ్లేవర్ కోసం అంటే కలపాకు వేసుకోవాలన్నమాట. మంచి ఫ్లేవర్ కోసం అండి, అది చాలా బాగుంటుంది అనమాట. పచ్చడి పోపులో ఇట్లా కలమాకు వేసుకొని పోపు వేసుకుంటే ఇప్పుడు అందులో కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం స్టవ్ ఆన్లో పెట్టి పసుపు, ఇంగు వేసామో మాడిపోతుంది అనమాట. ఫ్లేవర్ అన్నది ఏమంటారు మాడి స్మెల్ లాగా వచ్చేస్తుంది. సో అందుకే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ పచ్చడి వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకున్న తర్వాత ఇలా గట్ట పెడితే మంచిగా ఇలా తిరగాలన్నమాట. ఇలా తిరుగుతుందంటే మనకి పచ్చడి రెడీ అయినట్టండి. ఇంకా సర్వింగ్ బౌల్ తీసేసుకుందామండి. రెడీ టు ఈట్ అండి. టేస్టీ చింతపండు పచ్చడి మా స్టైల్లో మేము ఇలానే చేసుకుంటామండి. మమ్మీ ఇలా చేస్తుంది, చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంటని గట్టిగా కొట్టండి. ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో మాకు తెలియజేసి చెప్పండి.